ఆయల్ నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ జేఎన్వీస్ ఆఫ్ హైదరాబాద్ రీజియన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025 and 26. ఇక్కడ చూడండి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ సైట్. అదేవిధంగా ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ ఫామ్స్ ఇచ్చారు, గూగుల్ ఫామ్స్లో ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. ఫర్ టీజీటీకి వచ్చేసి ఈ విధంగా, పీజీటీకి వచ్చేసి ఈ లింక్ ఇచ్చేసారు. నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. దీనికి ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, ఎలాంటి రిటర్న్ టెస్ట్ ఉండదు. ఓకే, ఇది వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 18 మార్చ్ 2025 వరకు ఉన్నది లాస్ట్ డేట్. అప్పటి వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. ఇది వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి ఆఫ్లైన్ 7 to 9 ఏప్రిల్ 2025 అప్పుడు ఉంటుంది. ఓకే, ఇక్కడ మీ యొక్క ఎలిజిబిలిటీ అవన్నీ చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ ప్రతి దానికి సంబంధించిన నేను ఇక్కడ పెడతాను చూడండి. కావాలంటే వీడియో పాజ్ చేసి కూడా చూసుకోండి. ఇన్స్ట్రక్షన్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్, ఇక్కడ చూడండి లింక్స్ ఆల్రెడీ అక్కడ ఇచ్చిన లింక్సే మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. ఇక పీజీటీలో వచ్చేసి ఏమేమి ఉన్నాయో, టీజీటీలో వచ్చేసి ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూసుకోండి. ఇవి సబ్జెక్ట్ నేమ్స్, పీజీటీలో వచ్చేసి ఇవి సబ్జెక్ట్ నేమ్స్. సో ఈ విధంగా టీజీటీ పీజీటీ సబ్జెక్ట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో దాదాపు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో హైదరాబాద్ రీజియన్ అంటే మనకు తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని జేఎన్వీస్ వస్తాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జేఎన్వీస్ వస్తాయి, అన్ని నవోదయ విద్యాలయ సమితిలు వచ్చేస్తాయి. కొన్ని మిగతా స్టేట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి హైదరాబాద్ రీజియన్ అనేది ఉంటుంది. వీటి యొక్క శాలరీ వచ్చేసి నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 35,000 ఉంటుంది పీజీటీకి, టీజీటీకి 34,000 ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ కరెక్ట్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, గూగుల్ ఫామ్ నింపేసాలి, దానికి లింక్ కింద పెట్టేస్తాను. ఓకే, ఈ విధంగా మీరు అన్ని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అవార్డ్స్ విత్ ఒరిజినల్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎట్ ది వెన్యూ. సో మీకు రిటర్న్ టెస్ట్ టైంలో అవన్నీ మీకు ఏమేమైతే ఫిల్అప్ చేస్తున్నారో అవన్నీ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళాలి. ఓకే, రెగ్యులర్ బేస్ ఈ వెబ్సైట్ చూసుకోండి ఏమన్నా అప్డేట్స్ గురించి. ఓకే, గవర్నమెంట్ ఇష్యూ ఐడి ప్రూఫ్ తీసుకోవాలండి. ఓకే, స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ పోస్టింగ్ అగేన్స్ట్ అవైలబుల్ వేకెన్సీస్ ఇన్ ది కన్సర్న్ స్టేట్స్ అండ్ యూనిటీస్. ఓకే, ఇక్కడ చూడండి పోస్టులు ఏమేమి ఉన్నాయో అవైలబుల్ వేకెన్సీస్ ఉన్న ప్రకారంగా ఇచ్చేస్తారు, వేరే స్టేట్లో కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి కొన్నిటికి ఇంటర్వ్యూస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టీజీటీ తమిళ్ అండ్ టీజీటీ మలయాళం విల్ బి హెల్డ్ ఎట్ జేఎన్వి పాలక్కడ్ ఓన్లీ. టీజీటీ కన్నడ విల్ బి బెంగళూరు, టీజీటీ తెలుగు విల్ బి హెల్డ్ ఇన్ జేఎన్వి రంగారెడ్డి ఓన్లీ. ఓకేనా, ఇది సబ్జెక్ట్ వైజ్ ఓన్లీ, అంటే వీళ్ళు ఓన్లీ లాంగ్వేజ్ వాళ్ళకి ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ చూడండి స్కీమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఇక్కడ చూడండి ఇక్కడ పీజీటీకి వచ్చేసి ఏమేమి ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. పీజీటీకి వచ్చేసి 2 year ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ. BEd degree is not required for the candidates who have undergone 4 years integrated degree. మాస్టర్ డిగ్రీ ఉండాలి, మాస్టర్ డిగ్రీ BEd అనేది కంపల్సరీగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఈ విధంగా పీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఎవరెవరికి ఏమేమి కావాలో. ఓకే, BEd డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. పీజీటీ కంప్యూటర్ సైన్స్లో MSc ఆర్ ME MTech కంప్యూటర్ సైన్స్ IT ఉండాలి. BEd డిగ్రీ కూడా అడుగుతుంది. ఇక్కడ చూడండి వర్కింగ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. టీజీటీ కూడా సేమ్ చూసుకోండి, ఈ విధంగానే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ సేమ్. BEd కోర్స్ ఉండాలి. పాస్డ్ సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ CTET ఉండాలి. కండక్టెడ్ బై CBSE ఇన్ అకార్డెన్స్ విత్ గైడ్లైన్స్ ఫార్మ్ బై ది NCTE. ఓకే, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. టీజీటీ హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇవన్నీ చెక్ చేసుకోండి. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని చూడండి. టీజీటీ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ కూడా చూడండి, బీటెక్ సేమ్ ఇక్కడ పీజీటీ కంప్యూటర్ సైన్స్, టీజీటీ కంప్యూటర్ సైన్స్ ఉంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ టెస్ట్ కండక్టెడ్ బై CBSE ఉండాలి కంపల్సరీ. BEd డిగ్రీ ఉండాలి. ఒకవేళ BEd డిగ్రీ ఎవరు లేకపోతే ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోతే కూడా తీసుకుంటారు. ఓకేనా, ఓకే. CTET అనేది కంపల్సరీ ఉండాలి అని పెట్టేశాడు, ఎవరు లేకపోతే తీసేసుకుంటారు. ఆర్ట్ టీచర్స్, ఫిజికల్ టీచర్స్ ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఆర్ట్ వాళ్ళకి కూడా ఉన్నది, ఫైన్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఉంది. BEd డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఉంది చూసుకోండి.
మ్యూజిక్ టీచర్స్, లైబ్రేరియన్స్. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years. ఓకే, రిలాక్సేషన్ కూడా ఉన్నది. గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ వాళ్ళకి 65 years. ఓకేనా? దీనికి సంబంధించినది ఫామ్స్ ఎలా నింపాలో ఇంకో వీడియో చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.